అండి ఈరోజు నేను ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి. యాక్చువల్గా మా హస్బెండ్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. రోజుకి ఎన్ని పెట్టినా అలా తింటూనే ఉంటారు. కానీ స్వీట్స్ మీద మాత్రం బోర్ అనేది కొట్టదు అసలు. స్వీట్స్ తినడం వల్ల ఎక్కువగా దగ్గుతుంటారు. ఆ దగ్గు వింటుంటే అతనికి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ పక్కన ఉన్న వాళ్ళు వింటుంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే 2 or 3 టానిక్స్ డబ్బాలు అయిపోతాయి, కానీ దగ్గు మాత్రం అస్సలు తగ్గదు. చాలా గట్టిగా దగ్గుతారు. సో అందుకే నేను స్వీట్స్ తినకూడదని గట్టిగా కండిషన్ అనేది పెట్టేశాను ఇంట్లో. పాపం తనని చూస్తే నాకు భయం బాధ వేస్తుంది. ఎందుకంటే స్వీట్స్ తినకుండా ఎన్ని రోజులు మనం కంట్రోల్లో పెడతాం చెప్పండి. స్వీట్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళని మరీ బలవంతంగా తినకూడదని రెస్ట్రిక్షన్ కూడా మనం పెట్టలేం కదా ఎక్కువ రోజులు. అందుకే నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నార్మల్ లడ్డు చేస్తే షుగర్ ఆర్ బెల్లం వేయాలి. సో అది వేయకుండా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చేద్దాం. చేస్తే స్వీట్స్ మీద క్రేవింగ్ వచ్చినా ఒక లడ్డు తింటే చాలు, సాటిస్ఫై అయిపోతాం. స్వీట్స్ పూర్తిగా మానేసిన ఇంకా ఎక్కువ స్వీట్స్ మీద క్రేవింగ్స్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో తెలియకుండా బయట తినాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. అలా తినకూడదంటే మనం ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని పెడితే వాళ్ళకి ఏమీ అనిపించదు. మా హస్బెండ్ లాగా ఎవరికైనా స్వీట్స్ మీద ఎక్కువ క్రేవింగ్స్ ఉంటే ఇలా చేసుకొని పెడితే చాలా సాటిస్ఫై ఉంటుంది. మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అన్నీ ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ ఏం షుగర్ బెల్లం యూస్ చేయట్లేదు, ఓన్లీ ఖర్జూరం డేట్స్తోనే మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. అన్నీ నువ్వులు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ హ్యాపీగా తినవచ్చు. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.